హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగే 23,500 అబోవ్ ఓపెన్ అయింది. సో ఎప్పుడైతే ఒక బ్యారియర్ అబోవ్ మార్కెట్ ఓపెన్ అవుతుందో ఇంతకుముందు రెసిస్టెన్స్ లాగా అనుకున్న లెవెల్ వచ్చేసి మనకి సపోర్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో అలా ఈరోజు 23,509, లాస్ట్ డే క్లోజింగ్ 23,360 దగ్గర వచ్చేసింది. సో ఇక్కడ మనం గ్యాప్ చూసుకుంటే 150 పాయింట్స్ దాకా గ్యాప్ అప్ తోటి మార్కెట్ ఓపెన్ అవుతూ, సో ఈ గ్యాప్లో హాఫ్ ఆఫ్ ద రేంజ్ కవర్ చేస్తూ ఇంట్రాడే లో చూసుకుంటే 23,420 వరకు వచ్చింది. 23,423. ఇంట్రాడే హై 23,762. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ వచ్చేసి 340 పాయింట్స్. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 23,739. క్యాండిల్ బాడీ పరంగా 230 పాయింట్స్ బాడీ రేంజ్. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యాండిల్ బాడీ, గ్రీన్ క్యాండిల్ బాడీ. ఇప్పుడు 23,500 దీన్ని మనం సపోర్ట్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఈ సపోర్ట్ నుంచి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దాకా మార్కెట్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. అంటే 23,500 నుంచి 24,000, ఈ 500 పాయింట్స్ రేంజ్లో ఇప్పుడు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్లుండి ఎక్స్పైరీ కూడా ఈ 1000 పాయింట్స్ రేంజ్నే మనం ఫిక్స్ చేసుకుంటాం ఈ వీక్ వరకు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 23,500, ఇక్కడ క్యాండిల్ బాడీస్ రెండు కూడా ఫస్ట్ ఇనిషియల్ క్యాండిల్స్ 23,500 అబోనే క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ అప్పర్ లెవెల్లో 23,570 అరౌండ్ వచ్చినప్పుడు ఒక 1 అవర్ పాటు మార్కెట్ ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసిన, బికాస్ ఈ 23,500కి ±100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కొద్దిగా కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. ఇక్కడ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ వరకు కూడా 23,600 బిలోనే అన్ని క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఎప్పుడైతే ఇక్కడ సెకండ్ హాఫ్లో 23,600 లెవెల్ క్రాస్ చేసిందో ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా కూడా 23,600 బిలోనే మార్కెట్ కంప్రెస్ అవుతూ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో బస్ట్ అవుట్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ 23,760 హై వరకు రీచ్ అయింది. సో ఈ లెవెల్ నుంచి ఇంకొక 150 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజింగ్ కూడా 23,739 యాక్చువల్ క్లోజింగ్. ఇక్కడ అన్ని క్యాండిల్స్ చూస్తే స్లో అండ్ స్టడీగా మూవ్ అయ్యాయి, కానీ ఒకటే క్యాండిల్లో 100 పాయింట్స్ మూమెంటం అలా రాలేదు. సో చాలా స్లో అండ్ స్టడీగా మంచి లెవెల్లో అయితే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇందాక మనం డే వేస్లో చెప్పుకున్నట్టే 23,500ని సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. టాప్ లెవెల్ వచ్చేసి 24,000 లెవెల్ ఉంది, రౌండ్ ఆఫ్ ఫిగర్. సో ఈ 500 పాయింట్స్ రేంజ్లో ఈ కమింగ్ 3 డేస్లో మార్కెట్ని చూస్తాం. ఈ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఈ రేంజ్నే ఫిక్స్ చేసుకుంటాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మార్కెట్ ఓపెనింగ్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే గ్యాప్ అప్ 49,538. సో ఇక్కడ నుంచి లోయర్ సెట్ పెద్దగా వెళ్ళలేదు, 49,482 ఇంట్రాడేలో. సో ఇక్కడ మనం బాడీ వేస్లో చూసుకున్న సాటర్డే బడ్జెట్ డే రోజు 49,500 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం చూడొచ్చు. ఈ లోవర్ లెవెల్ నుంచి ఇంట్రాడే హై వచ్చేసి 50,206 వరకు వెళ్ళింది. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకోగలిగితే 700 పాయింట్స్ రేంజ్ అండ్ ఫైనల్ మార్కెట్ క్లోజింగ్ 50,157.95. సో ఇది క్లోజింగ్. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే మనకి 600 పాయింట్స్, మోర్ దెన్ 620 పాయింట్స్ క్లియర్గా చూస్తే 620 పాయింట్స్. ఈ మధ్య కాలంలో అయితే ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. సో ఆల్రెడీ ఈ క్యాండిల్ ఫామ్ అయ్యాక ఈ 50,000 లెవెల్ ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయొచ్చు అనుకున్నాం. బట్ ఇప్పుడు ఈ 50,000 లెవెల్ ఎబో క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచే మనం మార్కెట్ బేస్ని ఫామ్ చేసుకుంటూ టాప్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది చూస్తాం. 51,000 నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 49,650 ఈ లెవెల్ని మనం రెసిస్టెన్స్ అనుకున్నాం, బికాస్ 49,000 నుంచి 49,650 ఈ లెవెల్ని మనం ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లా చూస్తున్నాం. ఫస్ట్ క్యాండిల్
ఈ లెవెల్ని హిట్ చేస్తూ బిలో క్లోజ్ అయింది. బట్ సెకండ్ క్యాండిల్లో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్గానే 50,000 మార్క్ వరకు వెళ్ళింది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం 350 పాయింట్స్ రేంజ్ అని. సో ఈ 350 పాయింట్స్ రేంజ్ మొత్తం కవర్ చేసి మళ్ళీ సెకండ్ టైం ఈ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసి సెకండ్ హాఫ్లో 50,000 అబోవ్ మార్కెట్ స్టే చేయడం మనం చూడొచ్చు. సో 12:45 నుంచి చూస్తే 49,900 అబోవ్నే ప్రతి క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ దేర్ క్యాండిల్ బాడీస్ టెయిల్ ఎండింగ్స్. సో ఇలా 49,900 నుంచి టాప్ లెవెల్లో 50,200 వరకు వెళ్ళింది. ఫైనల్ క్లోజింగ్ కూడా 50,000 అబోవ్నే 50,157.95, 50,160 అరౌండ్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ వరకు మార్కెట్ బూస్టప్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ వీక్లో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ని 49,900 నుంచి అప్పర్ లెవెల్లో 51,000, సో ఈ రేంజ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఈ మొమెంటం బట్టి అయితే మనం ఈ రేంజ్ని ఫిక్స్ చేసుకుంటున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక రేంజ్ అవుట్ బ్రేక్ అయితే వచ్చింది. సో కంప్లీట్గా ఒక కొత్త రేంజ్లోకి అయితే మార్కెట్ వచ్చింది. సో ప్రీవియస్గా ఈ రేంజ్ని చూసింది, బట్ చాలా టైం పట్టింది మళ్ళీ ఈ లెవెల్స్ని ఒబే చేయడానికి. సో చూద్దాం మార్కెట్లో ఈ ర్యాలీ విత్ స్టాండ్ అవుతుందా లేదా అనేది. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్.